దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 143వ కీర్తన 10వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఇప్పుడు దావీదు భక్తుడు ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన పిల్లరా ఎంతో ఆశతో ప్రార్థన చేస్తున్నాడు. దావీదు భక్తుని యొక్క ఆశ, దావీదు భక్తుని యొక్క వాంఛ, దావీదు భక్తుని యొక్క అభిలాష, దావీదు భక్తుని యొక్క కోరిక ఏమిటి అంటే, నీవే నా దేవుడవు, నన్ను నడిపించు అని ప్రార్థన చేస్తున్నాడు. పిల్లరా, కొంతమందికి బంగారం పిచ్చి ఉంటుంది, కొంతమందికి వస్త్రాల పిచ్చి ఉంటుంది, కొంతమందికి వస్తువుల పిచ్చి ఉంటుంది, కొంతమందికి వ్యక్తుల పిచ్చి ఉంటుంది. దావీదు భక్తుని యొక్క పిచ్చి ఏమిటి అంటే, దావీదు భక్తుని యొక్క పిచ్చి పిల్లరా దేవుడంటే పిచ్చి. అందుకే 84వ కీర్తన 2వ వచనంలో దేవుని వాక్యము ఇలా సెలవిస్తూ ఉంది. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము ఆనందముతో కేకలు వేయుచున్నది అని దావీదు మహారాజు పిల్లరా ఆ దేవుడంటే పిచ్చి కలిగి ఉన్నాడు. అందుకే ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీవే నా దేవుడవు, నన్ను నడిపించు. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, మనల్ని నడిపించేవాడు దేవుడే, మనలను ఆదరించేవాడు దేవుడే, మనలను ఆశీర్వదించేవాడు దేవుడే. మన కాల గతులు ఆయన వశములో ఉన్నవి ప్రియులారా. అది గ్రహించిన దావీదు భక్తుడు అంటున్నాడు, నీవే నాకు దేవుడు అంటున్నాడు. పిల్లరా, దేవుని యొక్క పిచ్చి మనలను పరలోకానికి తీసుకెళ్ళిద్దండి. అందుకే దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది, దుష్టులు దుష్ట కార్యములు చేయుదురు గనుక ఏ దుష్టుడును ఈ సంగతులు గ్రహింపలేకపోవును, కానీ బుద్ధిమంతులు గ్రహించెదరు. పిల్లరా, దావీదు భక్తుని ఆశ, నువ్వు నన్ను నడిపించు. దావీదు భక్తుని యొక్క అభిలాష, నీవే నా దేవుడవు. ఒక ముగ్గురు ప్రభుని చూడాలనుకున్నారు. ముగ్గురు భక్తులే పిల్లరా, ముగ్గురు ప్రభుని చూడాలి అనుకున్నారు. పరలోక ద్వారం దగ్గరికి వెళ్ళారు. రాత్రి అయ్యింది. అక్కడ ఒక బెంచి ఉంటే ఆ బెంచి మీద ముగ్గురు పిల్లరా పండుకున్నారు. ఉదయాన్నే తెల్లారింది. ఒక ఆయన ఉదయాన్నే లేచి, దేవుని బిడ్డరా ఒక భక్తుడే ఉదయాన్నే లేచి కాఫీ తాగటానికి ఆయన ఒక షాపుకి వెళ్ళాడు. ఇంకొక ఆయన ఉదయాన్నే లేవగానే న్యూస్ పేపర్ వెతుకుతూ మరొక చోటుకి వెళ్ళాడు. కానీ మరొక భక్తిపరుడు చేసిన పని ఏమిటి అంటే, ఆయన ఉదయాన్నే లేచి మోకరించి దేవుణ్ణి వెతుకుతున్నాడు. పిల్లరా, పరలోకపు ద్వారం తెరవబడింది. ఈరోజు మీరు నేను కూడా దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. 10 మంది కన్యకులు మా దేవుని బిడ్డరా, 5గురేమో సిద్ధపడ్డారు, 5గురేమో వాళ్ళ జీవితంలో సిద్ధపాటు లేదు. 10 మంది కన్యకల దగ్గర దీపాలు ఉన్నాయి, కానీ 5గురు దగ్గర మాత్రమే నూనె ఉంది. ఈనాడు చాలా మంది దేవుని బిడ్డరా దీపాలే చూస్తున్నారు, కానీ నూనెను చూడటం లేదు. 5గురు మాత్రం ప్రభుని వెతికారు. మరి పెండ్లి విందుకి దేవుని బిడ్డరా అదిగో పెండ్లి కుమారుని ఎదుర్కోగలిగారు. ఈరోజు ఈ వాక్యం చూస్తున్న పిల్లరా, మీరు నేను దేవుని చేత మనం నడిపించబడాలా. పిల్లరా, గొర్రెకు ఎన్నో శత్రువులు ఉంటాయి. కుక్క శత్రువే, పాము శత్రువే, పులి శత్రువే, సింహము శత్రువే, తోడేలు శత్రువే. దేవుని బిడ్డరా, అలాగే గొర్రెకు ఎన్ని శత్రువులు దేవుని బిడ్డలు ఉన్నప్పటికీ కూడా గొర్రెకు కాపరి అవసరం. ఈ లోకం ప్రమాదాల లోకం, ఈ లోకం కలవరాల లోకం, ఈ లోకం కలుషితమగు లోకం, ఈ లోకం దేవుని బిడ్డరా కల్లోల లోకం, ఈ కలవరాల లోకం
లోకంలో మీకు నాకు దేవుడు పిల్లరా ప్రభు మనకు అవసరం. నువ్వు నన్ను నడిపించు అంటున్నాడు దావీదు భక్తుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనంలో దేవుని వాక్యం ఇలా మాట్లాడుతుంది. ప్రభు అన్నాడు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి నీ తండ్రికి ప్రార్థన చెయ్యి అన్నాడు. పిల్లరా, మీరు నేను ప్రార్థన ఆత్మ చేత మనము నడిపించబడాలండి. దేవుని బిడ్డరా, దేవుని ఆత్మ చేత మనం నడిపించాలా. ఉదయాన్నే లేవగానే మన పంచేంద్రియాలను దేవునికి పిల్లరా మనము సమర్పించుకోవాలా. దేవుని బిడ్డరా, ఉదయాన్నే లేచి దేవుని ఆత్మతో మనము ప్రార్థన ఆత్మతో నడిపించబడితే అపజయం అనేది ఉండదు. మంత్రశక్తులు దేవుని బిడ్డరా, అలాగే చాతబడి శక్తులు నీ ఎదుట మన ఎదుట నిలవలేవు. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, ఆ ప్రభు మీకు దేవుడిగా ఉన్నారా? దేవుని బిడ్డరా, మీరు నేను దేవుని ఆత్మ చేత మనము నడిపించబడుతున్నామా? దేవుని బిడ్డరా, మొదటి సమూయేలు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని బిడ్డరా, సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. మెల్లని స్వరము ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు నేను కూడా పిల్లరా దేవుని వాక్యము చేత నడిపించబడాలా. దేవుని యొక్క మెల్లని స్వరము చేత మనము నడిపించబడాలా. షీలోహు మందిరంలో దేవుని బిడ్డరా ఏలీ యాజకుడు ఉన్నాడు. ఏలీకి 2 కుమారులు ఉన్నారు, ఓప్ని పినహాసులు. దేవుని బిడ్డరా, వారు తిండిబోతులుగానే ఉన్నారు. దేవుని బిడ్డరా, ఓప్ని పినహాసులు వ్యభిచార ఆత్మ చేత వాళ్ళు నడిపించబడుతూ ఉన్నారు. దేవుని మందిరానికి వచ్చే స్త్రీలను పాడు చేయటం మొదలుపెట్టారు. ఏలీ, దేవుని బిడ్డలు, ఏలీ కుమారులు బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, వాళ్ళ జీవితం తిండి చేత నడిపించబడ్డారు, వ్యభిచారపు ఆత్మ చేత నడిపించబడ్డారు. నేను చెప్పనా, షీలోహు మందిరములో దేవుని బిడ్డరా, షీలోహు మందిరములో దేవుణ్ణి సంతోషపెట్టే ఒక్క పురుషుడు లేడు. ఈరోజు ఈ వాక్యాన్ని వినే పిల్లరా, అదే మందిరంలో సమూయేలు దేవుని స్వరాన్ని విన్నాడు. ఒక్కసారి కాదు, ఒక్క మారు కాదు, 5 సార్లు దేవుడు స్వరాన్ని విన్నాడు సమూయేలు. దేవుని బిడ్డరా, ప్రభువుని గణపరుచుకున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న పిల్లరా, ప్రార్థన ఆత్మ చేత మనం నడిపించబడాలా. దేవుని మెల్లని స్వరము చేత మనము నడిపించబడాలా. సంసోను శరీర ఇచ్చలకు చోటిచ్చాడు. దేవుని బిడ్డరా, అదిగో తన జీవితంలో దేవుని బిడ్డరా పరాజయం పాలయ్యాడు, దారి తప్పాడు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న పిల్లరా, నీవే నా దేవుడు అయ్యా, నువ్వు నన్ను నడిపించు ప్రభు అని మనలను మనం ప్రభుకి అప్పగించుకుందామా? మనలను మనము సమర్పించుకుందామా? సిలువలో యేసు ప్రభు నీ కోసం నా కోసం తన విలువైన ప్రాణాన్ని ధారపోశాడు, తన యవ్వన రక్తాన్ని చిందించాడు. ఈరోజు యేసయ్యా, నువ్వు నన్ను నడిపించు ప్రభువా అని, నేను నడుస్తాను ప్రభు అని మనలను మనం ప్రభుకి అప్పగించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా. నీవే మాకు దేవుడవు, నీవే మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం దేవా. నైనా మా ప్రియ బిడ్డలందరినీ కూడా ప్రభు మీరే నడిపించండి. అన్ని విషయాల్లో మీ సహాయాన్ని దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.